రాత్రి 12 దాటిపోయింది. అడవి మధ్యలో వెళ్లే పాత రోడ్డుపై పలుచోట్ల పాడుపడ్డ గ్రామాలు, పాత వంతెనలు, చెదిరిపోయిన దేవాలయాలు మాత్రమే కనిపించే ఆ ప్రాంతం. ఆ రాత్రి ఆ రోడ్డుపై నడిచేది ఒక్కటే బస్సు, ఆఖరి బస్సు. బస్సులో డ్రైవర్ రామ్, కండక్టర్ శేఖర్ ఇద్దరు ఎప్పటిలాగే ఖాళీగా బయలుదేరారు. శేఖర్ నవ్వుతూ, అయ్యో రామ్, ఈ రోడ్డు మీద ప్రయాణికులు ఏం తిరుగుతారు, ఈ రాత్రి కూడా ఖాళీగా వెళ్ళిపోవాలి అని అన్నాడు. రామ్ డ్రైవ్ చేస్తూ, అది మామూలే కదా, ఈ రాత్రి త్వరగా ఇల్లు చేరుదాం అన్నాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఒక పెద్ద వేప చెట్టు కింద తెల్లటి చీర కట్టుకొని ఒక అమ్మాయి నిల్చుంది. ఆమె చేతులు ఊపుతూ బస్ ఆపండి, బస్ ఆపండి అని కేక వేసింది. రామ్ బ్రేక్ వేస్తూ, ఈ సమయానికి ఈ రోడ్డున అని ఆశ్చర్యపోతాడు. అమ్మాయి బస్సులోకి ఎక్కింది. ముఖం మీద పసిపసిగా తెల్లటి రంగు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఆ పాత వంతెన దగ్గర దింపివేస్తారా అంటూ మెల్లిగా అడిగింది. శేఖర్కు ఏదో అసహజంగా అనిపించింది. అతను టికెట్ పట్టుకొని దగ్గరకు వెళ్ళి, అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగబోతుంటే అమ్మాయి కాళ్ళు నేలకి తగలకపోవడం అతని కళ్ళలో పడింది. అతని గొంతు ఎండిపోయింది. టికెట్ ఇచ్చే తపన కూడా మర్చిపోయి డ్రైవర్ దగ్గరకు వెళ్ళి గుసగుసలాడాడు. ఆమె కాళ్ళు నేలకి తాకడం లేదు అని చెప్పాడు. రామ్ పట్టించుకోకుండా, పిచ్చి మాటలు చెప్పొద్దు, త్వరగా వదిలి వెళ్ళిపోదాం అన్నాడు. బస్ వంతెన దగ్గరకు వచ్చింది. చుట్టూ మబ్బులు, వంతెన కింద నీరు కూడా లేదు, కానీ అంధకారం మాత్రమే కనిపించింది. అక్క మీ స్టాప్ వచ్చేసింది అని శేఖర్ అరిచాడు. అమ్మాయి తల తిప్పి చూసింది. ఆ నవ్వు మనుషుల నవ్వు కాదు, చెదిరిపోయిన పెదవుల వెనుక నుండి వస్తున్న భయంకరమైన చిరునవ్వు. బయటకు దిగుతూ ఆమె చెప్పింది, ధన్యవాదాలు అన్న, నా శవం కనుక్కుంటారా అని చెప్పింది. రామ్ షాక్ అయి బస్సు నుంచి బయటకు చూశాడు. వంతెన కింద తెల్లటి చీరలో కప్పబడిన ఒక శవం పడి ఉంది. అదే అమ్మాయి. అది ఎలా సాధ్యం? డ్రైవర్, కండక్టర్ ఇద్దరు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు శేఖర్ కేక వేశాడు, రామ్ వెనక్కి చూడు. రామ్ వెనక్కి తిరిగి చూశాడు. బస్సులో చివరి సీట్లో ఆ అమ్మాయి మళ్ళీ కూర్చుంది. కళ్ళలో ఎర్రటి వెలుగు, చెవులు చీలేలా భయంకరంగా నవ్వుతూ అని నవ్వుతూ, నన్ను వదిలేస్తారని అనుకుంటున్నారా, నా కథ ఇంకా పూర్తి కాలేదు అంటూ బస్సు తలుపులు వాటంతట అవే మూసుకుపోయేలా చేసింది. ఇంజన్ కూడా ఆగిపోయేలా చేసింది. ఆ రాత్రి ఆ బస్ మరుసటి రోజు ఖాళీగా కనపడింది. డ్రైవర్, కండక్టర్ ఎవ్వరు కనిపించలేదు. ఆ రోజు నుంచి అక్కడి వాళ్ళు ఎవ్వరు ఆఖరి బస్సు కూడా ఎక్కరు.